శివాయ. నీ కోపం పాములా మారుతుంది. నియంత్రిస్తే అది శక్తి అవుతుంది అనే విషయం నీకు తెలుసా? నువ్వు పట్టుకున్నది నశించేదేనా? నీ బాధ శాశ్వతం కాదు అని తెలుసా? ఈరోజు మనం శివరాత్రి యొక్క అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో అందరి కోసం కాదు. మీరు తక్షణ ఫలితాలు, డబ్బు, శత్రునాశనం, సమస్యలు వెంటనే పోవాలి అని చూస్తే దయచేసి ఈ వీడియో స్కిప్ చేయండి. ఇది ఎలాంటి ఫిజికల్ బెనిఫిట్స్ ఇవ్వదు, కానీ జ్ఞానం ఇస్తుంది. ఇది కోరికల బంధం నుండి బయటకు తెస్తుంది. మనం ఫాలో అయ్యే రిచువల్స్ వెనుక ఎంత అంతరార్థం ఉందో ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. స్పీడ్లో పెట్టుకొని చూడండి. స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు. మనం జరుపుకునే పండుగలలో ఒకటి మహాశివరాత్రి. ఈ పండుగలో ఉన్న అంతరార్థం తెలిస్తే మీ భక్తి ఆలోచన విధానమే మారిపోతుంది. ఇది బయట జరుపుకోవాల్సిన పండుగ కాదు, ఇది నీ లోపల జరగాల్సినది. ఇది మన అజ్ఞానానికి శ్మశానం. ఈ రాత్రి అర్థం తెలిస్తే నీ జీవితం దిశ మార్చుకుంటుంది. శివుడు అంటే ఒక రూపం కాదు, ఆయన ఒక చైతన్య స్థితి. శివ, శివం, శుభం అంటే మనలో ఉన్న శాంతి, నిశ్శబ్దం, అనంతం. లింగం అంటే గుర్తు కాదు, అది ఆకాశం భూమి మధ్య ఉన్న శక్తి స్తంభం. మీ శరీరంలో కూడా ఒక లింగమే ఉంది, అదే సుషుమ్నా నాడి. మహాశివరాత్రి అంటే ఉపవాసం, జాగరణ మాత్రమే కాదు, ఇది మన అహంకారం నాశనం చేసే రాత్రి. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు మహాశివరాత్రి. ఇది కేవలం తిథి కాదు, ఆత్మ పరివర్తన కాలం. శివపురాణం చెప్తుంది, ఈ రాత్రి శివుడు లింగరూపంగా స్వయంగా ప్రకాశిస్తాడు అని చెప్తుంది. లింగం అంటే చిహ్నం కాదు, అది అనంతానికి సూచిక. ఈ రాత్రి భూమి, చంద్రుడు, సూర్యుడు గమనాలు మన వెన్నెముక శక్తిని మేల్కొనేలా చేస్తాయి. ధర్మసింధు ప్రకారం ఉపవాసం, జాగరణ 4 యామాల పూజ. జాగరణం మహాపుణ్యం, సర్వపాప వినాశనం. జాగరణం అంటే నిద్ర లేకుండా ఉండటం కాదు, అది శరీరంతో చేసేది మాత్రమే. కానీ నీ మనస్సు నిద్రపోతే అది అజ్ఞానమే అవుతుంది. ఉమాసం మీద చెప్తుంది, శివుణ్ణి పూజించేవారు చివరికి శివుడే అవుతారు అని. కానీ అమ్మవారు అంటుంది, శివుడిని చేరుకోవాలి అంటే మన కోపం, ద్వేషం, భయం, మోహం, అహంకారం అన్నీ కాలిపోవాలి అని. ఇది జరగాలంటే మన మనసు నిశ్శబ్దంగా మారాలి. శివుడు మెడలో ధరించే పాము అర్థం ఏంటో తెలుసా? శివపురాణం చెప్తుంది, పాము అంటే కాలం. పాము తన చర్మాన్ని వదులుతుంది కదా, అది పునర్జన్మ మరియు పరివర్తన యొక్క సూచిక. అహంకారం, భయం, కోపం, కామం ఇవన్నీ మన లోపల ఉన్న విషాలు. శివుడు పాముని మెడలో ధరించడం అంటే నీ విషాలను అణిచివేయకు, వాటిని నియంత్రించు అని అర్థం. నీ లోపల విషాన్ని దాచుకున్నావు కాబట్టే శివుడు చెప్తున్నాడు, ఆ విషం బయటకు తీయి, కానీ జ్ఞానంతో మాత్రమే. శివుని జటలలో గంగ. భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకురావాలి అనుకున్నాడు, కానీ ఆమె వేగం భూమిని నాశనం చేస్తుంది. అందుకే శివుడు తన జటల్లో పట్టుకున్నాడు. గంగ అంటే జ్ఞాన ప్రవాహం, శివుడు అంటే నియంత్రణ. జ్ఞానం లేకుండా నియంత్రణ లేదు, నియంత్రణ లేకుండా జ్ఞానం నాశనమే. నీ ఆలోచనలు కూడా గంగలాంటివే, నియంత్రణ లేకపోతే నిన్నే ముంచేస్తాయి. నీ ఆలోచనలను జటల్లో బంధించు అని చెప్తున్నాడు. శివుని శిరస్సుపై చంద్రుడు ఎందుకు? చంద్రుడు మన మనస్సుకి అధిపతి. శివుని తలపై ఉండడం అంటే మనస్సు శివ నియంత్రణలో ఉంది అని అర్థం. మనసు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది,
శివుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మారే మనస్సుకు నువ్వు బానిసవు కావద్దు అని. నీ బాధ, సంతోషం అన్నీ ఈ మనస్సు మార్పులే. కానీ ఆ మారే మనస్సుని చూసేవాడిగా నువ్వు మారాలి అని. శివుడి నుదిటిపై భస్మాన్ని ధరిస్తాడు. భస్మం అంటే నశ్వరత, అంటే శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు నశించే స్వభావం కలిగినది అని అర్థం. మన శరీరం, మన పేరు, మన ధనం, మన అహంకారం, మన కోపం, మన భయం, గర్వం ఇవన్నీ చివరకు భస్మమే. శివపురాణం భస్మం శరీరంపై ధరించేవాడు పాపభారాన్ని కాల్చేస్తాడు అని చెప్తుంది. భస్మం అంటే బూడిద అని కాదు, అది నీకు జ్ఞాపకం చేస్తుంటుంది నువ్వు శాశ్వతం కాదు అని. శివుడు ఎందుకు భస్మం ధరిస్తాడు? ఎందుకంటే శివుడు అంటేనే అన్ని కోరికలను, అహంకారాలను కాల్చేసిన స్థితి. ఆయన చెప్పేది, నీ దేహం, నీ పేరు, నీ బాధ అన్నీ ఒక రోజుకి భస్మమే. మరి అవన్నీ భస్మమే అయితే మరి బాధ ఎందుకు కలుగుతుంది అని అనుకోవచ్చు కదా నువ్వు. ఎందుకంటే మనమందరం నశించే వాటిని శాశ్వతమని అనుకుంటున్నాం కాబట్టి. కానీ భస్మం మనకు గుర్తు చేస్తుంటుంది, నీ శరీరం తాత్కాలికం, నీ సమస్య శాశ్వతం కాదు, నీ కోపం నిన్ను కాల్చేస్తుంది అని. అందుకే భస్మం అంటే విరక్తి కాదు, విముక్తి. నీ బాధని శివుని పాదాల వద్ద వదిలేయి. దీపం వెలిగించు, కానీ ఆ వెలుగుని నీ మనసు లోపల నింపు. శివుడు బయట లేడు, నువ్వు నిశ్శబ్దంగా మారిన చోటే ఆయన ఉంటాడు. కోరికలు కాదు, మార్పును కోరండి. ఈ రాత్రి మీరు ఏం కోరుకుంటారో కాదు, మీరు ఏం వదిలేస్తారో అదే ముఖ్యం. ఈ రాత్రి మీ అహంకారానికి ముగింపు కావాలి. అదే నిజమైన మహాశివరాత్రి. నమః శివాయ.